హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనమైతే ఇంకా ఎస్క్యూఎల్ కోర్స్ అయితే స్టార్ట్ చేద్దాం. చాలా మంది చాలా రోజుల నుండి అడుగుతున్నారు, బ్రో ఎస్క్యూఎల్ కోర్స్ స్టార్ట్ చేయని చెప్పి. సో ఈ వీడియో నుంచి మనం పోస్ట్ ఎస్క్యూఎల్ కోర్స్ అయితే స్టార్ట్ చేద్దాం. సో నేను ఈ వీడియోస్ని అయితే ఒక ప్లేలిస్ట్లో పెడతా. ఈ ప్లేలిస్ట్లో మనం బిగినర్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు పోస్ట్ ఎస్క్యూఎల్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అయితే మనం నేర్చుకుందాం. సో నేను మీకు గ్యారంటీ ఇస్తున్నా, లైక్ ఈ ప్లేలిస్ట్ మొత్తాన్ని మీరు కంప్లీట్ చేస్తే మీరు పక్కాగా ఎస్క్యూఎల్లో ప్రో లెవెల్ కోడర్ అయితే అవుతారు. సో ఈ ప్లేలిస్ట్ మొత్తం అయితే చూడండి తప్పకుండా. సో లేట్ చేయకుండా స్టార్ట్ అయితే చేద్దాం. ఈరోజు టాపిక్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు డేటాబేసెస్ అండ్ ఎస్క్యూఎల్ ఫ్రమ్ రా డేటా టు మీనింగ్ఫుల్ ఇన్సైట్స్. అంటే ఇది మన ఎస్క్యూఎల్ ఫంక్షనాలిటీ. రా డేటా నుంచి మనం మీనింగ్ఫుల్ డేటాగా కన్వర్ట్ చేయడానికి మనం ఎస్క్యూఎల్ అయితే యూజ్ చేస్తాం. సో ఈ వీడియోలో అయితే మనం డేటాబేస్ అండ్ ఎస్క్యూఎల్ యొక్క ఇంట్రడక్షన్ అయితే చూద్దాం. సో ఈ మాడ్యూల్లో మనం ఏం నేర్చుకుంటున్నాం? ఈ మాడ్యూల్లో మనం డేటా అంటే ఏంటి అండ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి, మనం దాన్ని ఎందుకు యూజ్ చేస్తాం, ఆర్డీబీఎంఎస్ అంటే ఏంటి, టేబుల్ అంటే ఏంటి, రో అంటే ఏంటి, కాలమ్ అంటే ఏంటి, స్కీమా అంటే ఏంటి, ఎస్క్యూఎల్ వర్సెస్ నో ఎస్క్యూఎల్ అండ్ ఆల్సో పోస్ట్ ఎస్క్యూఎల్ మనం ఎందుకు యూజ్ చేస్తాం అని చెప్పి ఈ మాడ్యూల్లో అయితే నేర్చుకుందాం. సో ద ఫస్ట్ థింగ్ వచ్చేసి డేటా. డేటా ఈజ్ ద బేసిక్ పిల్లర్ ఆఫ్ డేటాబేస్. డేటా అంటే ఏంటి? డేటా అంటే రా ఫ్యాక్ట్స్, ఫిగర్స్ ఆర్ అబ్జర్వేషన్స్ అన్ప్రాసెస్డ్గా ఉండేదాన్ని మనం డేటాని అంటాం. సో ఈ రా ఫ్యాక్ట్స్ ఆర్ ఫిగర్స్ ఆర్ అబ్జర్వేషన్స్ అంటే లైక్ మనం ఒక టెక్స్ట్ అయితే చూసాం ఒక బోర్డు మీద 1 2 3 అని చెప్పి, అదొక డేటా. జాన్ అని చెప్పి మనం పిలిచాం, అదొక డేటా. ఈరోజు డేట్ వచ్చేసి లైక్ 1/9/2025 డేట్ అనేది ఒక డేటా. సో మనకి డేటా అనేది ఒక స్పెసిఫిక్ మీనింగ్ అయితే ఉండదు, మనకి దట్ డస్ నాట్ మేక్ సెన్స్ అనమాట. సో మనం డేటాలో మనం మీనింగ్ అయితే మనం ఫెచ్ చేయలేం. సో మనం ఈ డేటాని ప్రాసెస్ చేసిన తర్వాత మనం దాన్ని ఇన్ఫర్మేషన్గా కన్వర్ట్ చేస్తాం. సో మనం ఆ ఇన్ఫర్మేషన్ నుండే మనం అర్థమైతే చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, డేటా అయితే మనకు అర్థమైంది కదా, ఇట్ ఈస్ అన్ప్రాసెస్డ్. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ప్రాసెస్డ్ డేటా దట్ మేక్ సెన్స్. అంటే మనం డేటాని ప్రాసెస్ చేసిన తర్వాత మనకు అది ఇన్ఫర్మేషన్గా కన్వర్ట్ అవుతుంది. సో మనకి ఇన్ఫర్మేషన్ నుంచి మీనింగ్ అయితే మనకి అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, జాన్ స్కోర్డ్ 1 to 3 మార్క్స్ ఇన్ మ్యాథ్ ఆన్ 1st September 2025. ఇక్కడ ఉన్న సేమ్ వర్డ్స్ ఇక్కడ ఉన్నాయి, బట్ మనకి ఇక్కడ ఒక మీనింగ్ అయితే మనకి క్రియేట్ అవుతుంది బికాజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. చూడండి, జాన్ స్కోర్డ్ 123 మార్క్స్ ఇన్ మ్యాథ్ ఆన్ 1st September 2025. సో మనం డేటాని ఇన్ఫర్మేషన్గా కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ ఆ డేటాని మనం ప్రాసెస్ అయితే చేయాలి. అప్పుడే మనం ఈ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఫర్దర్గా యూజ్ అయితే చేయొచ్చు, లేదా మనకి ఈ డేటా అనేది మనకి యూజ్ అయితే అవ్వదు. సో చూడండి, ఇక్కడ డేటా బికమ్స్ యూజ్ఫుల్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ అండ్ గివెన్ మీనింగ్. ఓకే, మనకి ఎప్పుడైతే మనం డేటాని ప్రాసెస్ చేస్తామో అప్పుడే మనకి అది యూజ్ఫుల్ అయితే అవుతుంది, లేదంటే దానివల్ల మనకి యూజ్ అయితే ఉండదు. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వాట్ ఈస్ డేటాబేస్. డేటాబేస్ అంటే ఏంటి? డేటాబేస్ అంటే సింపుల్, అండ్ ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా స్టోర్డ్ ఎలక్ట్రానికల్లీ. మనం డేటాని కలెక్ట్ చేసి ఒక చోట పెట్టడమే డేటాబేస్ అంటే. మనకి ఇది ఎలక్ట్రానికల్లీ స్టోర్ అవుతుంది, అంటే మనకి ఇది ఫిజికల్గా స్టోర్ అవ్వదు, బట్ మనకి ఎలక్ట్రానికల్లీ పీసీస్ ఆర్ మెమరీలో అయితే స్టోర్ అవుతుంది. సో ఇట్ ఈస్ హెల్ప్స్ ఇన్ స్టోరింగ్, మేనేజింగ్ అండ్ రిట్రైవింగ్ డేటా ఎఫిషియెంట్లీ. మనం దీంతో డేటాని స్టోర్ చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ రిట్రైవ్ కూడా చేయొచ్చు. సో ఒక స్టూడెంట్ డేటాబేస్ ఎగ్జాంపుల్ అయితే ఇది. చూడండి, ఇక్కడ మనకి స్టూడెంట్ ఐడి, నేమ్, ఏజ్ అండ్ కోర్స్ అయితే ఉన్నాయి. దీంట్లో మనకి 2 rows అండ్ 4 columns అయితే ఉన్నాయి. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ డేటాబేస్. మనం డేటాని ర్యాండమ్ ఫైల్స్లో స్టోర్ చేయకుండా మనం టేబుల్స్లో అయితే స్టోర్ చేస్తాం. ఇన్సైడ్ ఏ డేటాబేస్, డేటాబేస్లో మనం టేబుల్స్లా స్టోర్ చేస్తాం డేటాని. సో అందుకే మనం డేటాబేస్ని అయితే యూజ్ చేస్తాం ఎఫిషియెంట్లీ మనం స్టోర్ ఆర్ మేనేజ్ అయితే చేయడానికి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డేటాబేస్ టెర్మినాలజీ. డేటాబేస్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంపోనెంట్స్ అయితే ఉంటాయి. దీస్ ఆర్ ద మెయిన్ కాంపోనెంట్స్ అనమాట, లైక్ టేబుల్, రో, కాలమ్ అండ్ స్కీమా. ఫస్ట్ వచ్చేసి టేబుల్. టేబుల్ అంటే ఆల్రెడీ మీకు తెలిసిందే, ఇట్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఇది మనకి ఒక టేబుల్ అనమాట. సో మనకి టేబుల్లో రోస్ యాజ్ వెల్ యాజ్ కాలమ్స్ అయితే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రో. రో అంటే వన్ ఎంట్రీ ఇన్ ఏ టేబుల్. చూడండి, ఇక్కడ స్టూడెంట్ ఐడి 20, జాన్ 22, సిఎస్, ఇది మొత్తం కలిపి ఒక స్టూడెంట్ డీటెయిల్స్. సో ఈ డీటెయిల్స్ అన్ని కలిపి ఒక రో అనమాట. ఈ ఎంట్రీ మొత్తం మనకు అనేది ఒక రో. నెక్స్ట్ వచ్చేసి 21, ఎలీస్ 21, మ్యాథ్, మనకి ఈ సెకండ్ అనేది ఒక రో. ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోస్ అయితే ఉంటాయి మనకి టేబుల్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కాలమ్, ఏ ప్రాపర్టీ ఆఫ్ డేటా. సో మనకి ఈ రోలో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ని మనం కాలమ్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు స్టూడెంట్ ఐడి 20 ఉంది. ఆ స్టూడెంట్ యొక్క నేమ్ మనం కొనుక్కోవాలంటే నేమ్ కాలమ్ని మనం యాక్సెస్ చేయాలి. ఆ స్టూడెంట్ ఐడి ఉన్న ఏజ్ కొనుక్కోవాలంటే ఏజ్ని మనం యాక్సెస్ చేయాలి. అదే కోర్స్ని కొనుక్కోవాలంటే కోర్స్ కాలమ్ని అయితే మనం యాక్సెస్ చేయాలి. ఈ విధంగా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ కాలమ్స్ని యాక్సెస్ చేసి
ఆ రో యొక్క డిఫరెంట్ ప్రాపర్టీస్ని అయితే మనం ఫెచ్ అయితే చేయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ కాలమ్. మీకు ఆల్రెడీ రోస్ అండ్ కాలమ్స్ అయితే తెలిసి ఉండొచ్చు. బట్ బేసికల్లీ ఈ డేటాబేస్ టెర్మినాలజీస్ కింద వస్తాయి కదా, నేను అందుకే మళ్ళీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో నెక్స్ట్ వచ్చేసి స్కీమా. స్కీమా అంటే స్ట్రక్చర్ ఆఫ్ టేబుల్. మనకి స్కీమాలో డిఫరెంట్ టైప్ ఆఫ్ టేబుల్స్ అయితే ఉంటాయి. ఆ టేబుల్స్ మధ్య రిలేషన్షిప్స్ అయితే ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ కొన్ని కన్స్ట్రెంట్స్ కూడా ఉంటాయి. సో మనం ఇవి నెక్స్ట్ మాడ్యూల్స్ లో అయితే మనం డిస్కస్ అయితే చేద్దాం. సో దిస్ ఈస్ ద బేసిక్ టెర్మినాలజీ అనమాట, టేబుల్, రోస్, కాలమ్స్ అండ్ స్కీమా. సో మనకి నెక్స్ట్ వచ్చేసి ఆర్డిబిఎంఎస్. ఆర్డిబిఎంఎస్ అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇట్ ఈస్ ఏ టైప్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ దట్ స్టోర్స్ డేటా ఇన్ టేబుల్స్ విత్ రోస్ అండ్ కాలమ్స్. సో చూసారు కదా, మనం ముందుగా డేటాబేస్ చూసాం కదా. సో ఆర్డిబిఎంఎస్ అనేది ఒక టైప్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. దీంట్లో మనకి టేబుల్స్ లో డేటాను అయితే మనం స్టోర్ చేస్తాం విత్ రోస్ అండ్ కాలమ్స్. సో ఆర్డిబిఎంఎస్ అంటే ఇది. నౌ కీ ఫీచర్స్ ఆఫ్ ఆర్డిబిఎంఎస్ అంటే ఏంటి? ఆర్డిబిఎంఎస్ ఒక కీ ఫీచర్స్ వచ్చేసి స్టోర్స్ డేటా ఇన్ స్ట్రక్చర్డ్ టేబుల్స్. ఓకే, మనకి టేబుల్స్ లో డేటాను అయితే స్టోర్ చేస్తుంది. సపోర్ట్స్ రిలేషన్షిప్స్ బిట్వీన్ టేబుల్స్ యూజింగ్ ప్రైమరీ కీ అండ్ ఫారెన్ కీ. మనం టేబుల్స్ మధ్య ప్రైమరీ కీ అండ్ ఫారెన్ కీ యూజ్ చేసి రిలేషన్షిప్స్ అయితే మనం క్రియేట్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎన్ష్యూర్స్ డేటా ఇంటిగ్రిటీ విత్ కన్స్ట్రెంట్స్. కన్స్ట్రెంట్స్ కూడా మనం యూజ్ చేసి డేటా ఇంటిగ్రిటీని మనం కాపాడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫాలోస్ యాసిడ్ ప్రాపర్టీస్, అటామిసిటీ, కన్సిస్టెన్సీ, ఐసోలేషన్ అండ్ డ్యూరబిలిటీ. వీటి గురించి కూడా మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఇది కూడా ఒక కీ ఫీచర్ అనమాట, యాసిడ్ ప్రాపర్టీస్. యూజెస్ ఎస్క్యూఎల్ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ టు మేనేజ్ అండ్ క్వరీ డేటా. సో మనం దీంట్లో ఎస్క్యూఎల్ అయితే యూజ్ చేస్తాం, విచ్ ఈ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. దీంతో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాబేసెస్ అయితే యాక్సెస్ అయితే చేయొచ్చు. లైక్ మనకు ఒక రోలో ఒక కాలంలో ఒక డేటా అయితే కావాలి, ఆర్ మనం ఒక డేటాబేస్ ని క్రియేట్ చేయాలి. ఇలా మనం పైథాన్, సి లాంగ్వేజ్ మనకి ఎలా అయితే ఉందో, ఈ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ అనేది కూడా ఒక లాంగ్వేజ్ మనం డేటాబేస్ ని యాక్సెస్ చేయడానికి. నౌ ఆర్డిబిఎంఎస్ కూడా అర్థమైందని అనుకుంటున్నా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎస్క్యూఎల్ వర్సెస్ నో ఎస్క్యూఎల్. మనం ఎస్క్యూఎల్ యాజ్ వెల్ యాజ్ నో ఎస్క్యూఎల్ యొక్క డిఫరెన్స్ అయితే చూద్దాం. సో ఎస్క్యూఎల్ అంటే మనం పోస్ట్ ఎస్క్యూఎల్, ఆల్సో ఎస్క్యూఎల్, మై ఎస్క్యూఎల్ కూడా ఎస్క్యూఎల్. నో ఎస్క్యూఎల్ అంటే లైక్ మోంగోడిబి అనేది మనకి నో ఎస్క్యూఎల్ అనమాట. సో మేజర్ డిఫరెన్స్ వచ్చేసి ఇవి 4. లైక్ ఎస్క్యూఎల్ లో మనం టేబుల్స్ లో డేటాని స్టోర్ చేస్తాం, బట్ నో ఎస్క్యూఎల్ లో డాక్యుమెంట్స్, కీ వాల్యూ పేర్స్ యాజ్ వెల్ యాజ్ గ్రాఫ్ లో అయితే స్టోర్ చేస్తాం. సో దిస్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిక్స్డ్ స్కీమా. ఎస్క్యూఎల్ లో మనకి ఫిక్స్డ్ గా ఉంటుంది స్కీమా, లైక్ మనం ముందే డిఫైన్ చేయాలి. బట్ నో ఎస్క్యూఎల్ లో ఫ్లెక్సిబుల్ స్కీమా, మనం మధ్య మధ్యలో మనం స్కీమాని మళ్ళీ చేంజ్ అయితే చేయొచ్చు. సో సెకండ్ చేంజ్ వచ్చేసి ఇది. నా థర్డ్ డిఫరెన్స్ వచ్చేసి స్ట్రక్చర్డ్ డేటా ఎస్క్యూఎల్ లో, బట్ నో ఎస్క్యూఎల్ లో అన్స్ట్రక్చర్డ్ ఆర్ బిగ్ డేటా. బికాజ్ మనం స్కీమాని మనం ఫ్లెక్సిబుల్ ఉంటుంది కాబట్టి డేటా కూడా మనకి స్ట్రక్చర్డ్ వేలో ఉండదు, మనం ఎక్కడ కావాలంటే అక్కడ చేంజ్ అయితే చేసుకోవచ్చు. సో ఎస్క్యూఎల్ వచ్చేసి స్ట్రక్చర్డ్ డేటా. ద ఫోర్త్ డిఫరెన్స్ వచ్చేసి లైక్ ఎగ్జాంపుల్స్ చూడండి, పోస్ట్ ఎస్క్యూఎల్, మై ఎస్క్యూఎల్ అనేవి ఎస్క్యూఎల్ కి సంబంధించినవి. నో ఎస్క్యూఎల్ టైప్ కి వచ్చినవి మోంగోడిబి, ఫైర్ బేస్ అండ్ క్యాసాండ్రా. సో దీస్ ఆర్ ద మెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఎస్క్యూఎల్ వర్సెస్ నో ఎస్క్యూఎల్. సో వై పోస్ట్ ఎస్క్యూఎల్? బికాస్ ఓపెన్ సోర్స్, మనం ఫ్రీగా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ కమ్యూనిటీ సపోర్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే మనకి ఏమైనా బగ్స్ ఆర్ ఎర్రర్స్ వచ్చినా మనం ఈజీగా వాటిని సాల్వ్ అయితే చేయొచ్చు. మోస్ట్ ఫీచర్ రిచ్ అండ్ పవర్ఫుల్. మనకి పోస్ట్ ఎస్క్యూఎల్ అనేది చాలా పవర్ఫుల్ అండ్ ఇందులో మనకి చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. సపోర్ట్స్ కాంప్లెక్స్ క్వరీస్, జాయిన్స్, సిటీస్, విండో ఫంక్షన్స్. మనకి ఇలా అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ కూడా మనం పోస్ట్ ఎస్క్యూఎల్ లో యూజ్ చేయొచ్చు. వీటి గురించి మీకు తెలియకపోతే మనం నేర్చుకుంటాం ఇవన్నీ కూడా. సో ఇప్పుడే తొందర అయితే పడకండి. సో నెక్స్ట్ వచ్చేసి యాసిడ్ కంపైలెంట్. మనం ఆల్రెడీ యాసిడ్ ప్రాపర్టీస్ గురించి అయితే మాట్లాడుకున్నాం. దీని మీద మనకి నెక్స్ట్ అయితే వీడియోస్ అయితే వస్తుంటాయి, అప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి హైలీ ఎక్స్టెన్సిబుల్. మనం మనకు నచ్చిన డేటా టైప్స్ ఆర్ ఆపరేటర్స్ అయితే మనం ఇందులో యాడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సపోర్ట్ ఫర్ నో ఎస్క్యూఎల్ ఫీచర్స్, ఆల్సో జేసన్బి హెచ్ స్టోర్. అంటే మనకి నో ఎస్క్యూఎల్ లైక్ మోంగోడిబిలో మనం డేటాని జేసన్ లో కూడా స్టోర్ చేయొచ్చు. అలానే మనం పోస్ట్ ఎస్క్యూఎల్ లో కూడా మనం డేటాని జేసన్ లో అయితే స్టోర్ చేయొచ్చు. ఇలాంటి ఎన్నో ఫీచర్స్ మనకి నో ఎస్క్యూఎల్ లో దొరికేవి మనకి పోస్ట్ ఎస్క్యూఎల్ లో కూడా ఉంటాయి. అండ్ మన లాస్ట్ వచ్చేసి యూజ్డ్ ఫర్ ఎంటర్ప్రైజ్ గ్రేడ్ అప్లికేషన్స్. మనకి చాలా చాలా పెద్ద అప్లికేషన్స్ లో కూడా మనకి పోస్ట్ ఎస్క్యూఎల్ అయితే యూజ్ చేస్తారు. దట్స్ వై వి యూజ్ పోస్ట్ ఎస్క్యూఎల్. మనకి ఇన్ని యూజెస్ ఉన్నాయి కాబట్టి మనం పోస్ట్ ఎస్క్యూఎల్ అయితే యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం పోస్ట్ ఎస్క్యూఎల్ గురించి తెలుసుకున్నాం కదా. నౌ ఇప్పుడు మనం దాన్ని ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఒక న్యూ ట్యాబ్ని ఓపెన్ చేసి పోస్ట్ ఎస్క్యూఎల్ అని సెర్చ్ చేయండి. ఓకే, నో పోస్ట్ ఎస్క్యూఎల్ అని సెర్చ్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ వెబ్సైట్ అయితే వస్తుంది, postgresql.org. దీన్ని అయితే ఓపెన్ చేయండి.
నో మనం దీన్ని ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డౌన్లోడ్ బటన్ అయితే ఒకటి వస్తుంది. ఈ డౌన్లోడ్ బటన్ని క్లిక్ చేయండి. సో మనం ఈ డౌన్లోడ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ విండోస్ చూపిస్తుంది కదా, మీది ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఆ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే మీరు ఓపెన్ చేయండి. నాది విండోస్ కాబట్టి నేను విండోస్ ఓపెన్ చేస్తున్నా. మీది మ్యాక్ ఓఎస్ అయితే మీరు మ్యాక్ ఓఎస్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ నేను విండోస్ క్లిక్ చేసిన తర్వాత సో మనకి ఇక్కడ డౌన్లోడ్ ద ఇన్స్టాలర్ అని చెప్పి పైనే ఉంది, ఫస్ట్ సెంటెన్స్ లో ఉంది మనకి. సో దీన్ని అయితే క్లిక్ చేయండి. సో చూడండి ఇక్కడ డౌన్లోడ్ PostgreSQL అని చెప్పి మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ వెర్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. మనం లేటెస్ట్ వెర్షన్ 17.6 అయితే డౌన్లోడ్ చేద్దాం. దానికోసం ఇక్కడ విండోస్ 64 బిట్ అయితే ఉంది కదా, నేను దీని మీద అయితే క్లిక్ చేస్తున్నా డౌన్లోడ్ బటన్ పై. ఆటోమేటిక్ గా మనం క్లిక్ చేసిన తర్వాత మనకి డౌన్లోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో చూడండి ఇక్కడ కొన్ని సెకండ్స్ అయితే తీసుకుంటుంది, బట్ డౌన్లోడ్ అయితే మనకి స్టార్ట్ అవుతుంది క్లిక్ చేసిన తర్వాత. సో ఇక్కడ మనకి డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయింది చూడండి. బట్ ఆల్రెడీ నేను నా దాంట్లో PostgreSQL అయితే ఉంది, సో నేను డౌన్లోడ్ అయితే చేసుకోవట్లేదు. ఓకే, నౌ ఈ విధంగా మనం PostgreSQL అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి PostgreSQL మనం ఆ యాప్ని ఓపెన్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్ళిపోవడమే. అండ్ ఆల్సో మనకి పాస్వర్డ్ అయితే ఒకటి అడుగుతారు. దాంట్లో మనం 1 2 3 4 5 6 అని అయితే మీరు పెట్టుకోండి. సో ఈజీగా గుర్తుంటుంది అనమాట, అందరూ అదే పెట్టుకుంటారు. సో 1 2 3 4 5 6 అని అయితే పెట్టుకుంది డేటాబేస్ ఓపెన్ చేయడానికి. సో ఇట్ విల్ బీ ఈజీ టు రిమెంబర్ అనమాట. సో ఆఫ్టర్ దట్ మనకి ఇక్కడ మనకి pgadmin అని సెర్చ్ చేయండి. ఇక్కడ మనకి pgadmin అయితే ఇలా వస్తుంది ఆఫ్టర్ ఇన్స్టాలింగ్ అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేస్తే ఇట్ విల్ టేక్ టైమ్, బట్ ఇట్ విల్ ఓపెన్. సో ఇక్కడ మనకి pgadmin అయితే ఓపెన్ అయింది. మనకి ఫస్ట్ యూజర్ ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా వస్తుంది. సో ఆఫ్టర్ దట్ మనకి ఇక్కడ సర్వర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ ఒక సర్వర్ మాత్రమే రావచ్చు, నాకు ఇక్కడ 3 వచ్చాయి. సో ఇవి డిఫరెంట్ సర్వర్స్ అనమాట, మీకు మాత్రం ఒక సర్వరే వస్తుంది. నేను ఇక్కడ PostgreSQL 16 మీద క్లిక్ చేస్తున్నా. సో ఆఫ్టర్ దట్ నాకు ఇందులో 8 డేటాబేసెస్ అయితే చూపిస్తుంది. చూడండి, దీస్ ఆర్ ద 8 డేటాబేసెస్. సో మీకు కూడా ఇలా డేటాబేస్ అయితే వస్తాయి, అట్లీస్ట్ 1 అయినా వస్తుందని అనుకుంటున్నా. ఒకవేళ రాకపోతే మనం కొత్తది క్రియేట్ చేసుకోవచ్చు లైక్ దిస్. ఇక్కడ చూడండి డేటాబేస్ పైన రైట్ క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ డేటాబేస్ ఉంది కదా, ఈ డేటాబేస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఒక నేమ్ ఇవ్వండి లైక్ ఫస్ట్. ఓకే, నో ఇక్కడ మనకి ఎడిషనల్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి, వీటిని ఏమి కెలకద్దు. ఇప్పుడు మనం సేవ్ కొడదాం. సో ఆఫ్టర్ సేవింగ్ మనకి ఇక్కడ ఫస్ట్ డేటాబేస్ అయితే క్రియేట్ అయింది. ఓకే, నో మన టేబుల్స్ అయితే ఇందులో ఎక్కడ ఉంటాయి, బికాస్ దీంట్లో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. చూడండి క్యాటలాగ్స్, ఈవెంట్ ట్రిగర్స్, ఎక్స్టెన్షన్స్, ఇవేం గుర్తుంచుకోవద్దు. ఫస్ట్ నేను ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా, స్కీమాలో మనకి టేబుల్స్ అయితే ఉంటాయి. మనం స్కీమా గురించి మాట్లాడుకున్నాం ఆల్రెడీ డేటాబేస్ లో. సో స్కీమా ఓపెన్ చేసిన వెంటనే చూడండి మనకి పబ్లిక్ అనేది ఒకటి ఉంది. ఈ పబ్లిక్ లో మనకి టేబుల్స్, సీక్వెన్సెస్, ప్రొసీజర్స్, ఆపరేటర్స్, మెటీరియలైజ్డ్ వ్యూస్, ట్రిగర్ ఫంక్షన్స్, టైప్స్, వ్యూస్, ఇవన్నీ మనం నేర్చుకుంటాం తర్వాత వచ్చే సెషన్స్ లో. సో మనకి టేబుల్స్ లో అయితే టేబుల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి 0 టేబుల్స్ అయితే ఉన్నాయి. సో మనం టేబుల్స్ అయితే క్రియేట్ చేయాలి. సో మనం టేబుల్స్ క్రియేట్ చేయాలంటే మనం SQL లాంగ్వేజ్ లో క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం క్వరీ టూల్ ఓపెన్ చేస్తే మనం ఇక్కడ SQL లో కమెంట్స్ అయితే ఇవ్వాలి లైక్ క్రియేట్. సో మనకు ఆల్రెడీ మనం ఇవి ఇంకా మాట్లాడుకోలేదు కాబట్టి మనం ఈ క్వరీస్ అయితే యూజ్ చేయొద్దు. జస్ట్ మనం ఇక్కడ రైట్ క్లిక్ యూజ్ చేసి క్రియేట్ టేబుల్ అని క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ టేబుల్ మనం క్రియేట్ చేద్దాం ఫస్ట్ అనే నేమ్తో. సో ఇక్కడ ఆల్రెడీ డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్స్ అయితే ఉంటాయి. చూడండి మనం కన్స్టెంట్స్ గురించి మాట్లాడుకున్నాం, కన్స్టెంట్స్ కూడా ఇక్కడ ఇచ్చుకోవచ్చు, ప్రైమరీ కీ, ఫారెన్ కీ అన్నీ కూడా. సో జియో యూజ్ చేసి నేను క్రియేట్ టేబుల్ ఎలా చేయాలో నేను నేర్పిస్తున్నా. సో ఇప్పుడు మనం సేవ్ చేస్తే చూడండి మనకు ఒక టేబుల్ అయితే క్రియేట్ అయింది. ఓకే, దీంట్లో మనకి కాలమ్స్, కన్స్ట్రెయింట్స్, ఇండెక్సెస్, పాలసీస్, రూల్స్, ట్రిగర్స్ ఇలా చాలా అయితే ఉన్నాయి. సో ఈ విధంగా కూడా మనం జియో యూజ్ చేసి మనం టేబుల్స్ని క్రియేట్ చేసి వాటిని మాడిఫై అయితే చేయొచ్చు. బట్ మనం SQL లాంగ్వేజ్ నేర్చుకోవాలి కాబట్టి మనం క్వరీని యూజ్ చేసి మాత్రమే మనం చేద్దాం. సో ఇలా చూడండి ఇక్కడ క్వరీస్లో మనం రాస్తే క్రియేట్ టేబుల్, ఇలాంటి ఇలాంటి కీవర్డ్స్ యూజ్ చేసి మనం టేబుల్స్ అయితే క్రియేట్ చేసి మాడిఫై అయితే చేద్దాం. ఈ విధంగా మనం SQL అయితే నేర్చుకోవాలి. So this is all about pgadmin installation and introduction to databases.